ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నమస్తే అండి, నేను మీ డాక్టర్ కే వంశీకృష్ణ, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ సిఎస్ఎఫ్ రైనోరియా, అంటే ముక్కు నుంచి నీరు కారడం. ఇది ఈ మధ్య రెగ్యులర్గా చూస్తున్న కేసే, ప్లస్ చలికాలంలో మనకి వర్షాకాలంలో ఇంకా ఎక్కువ వస్తుంటాయి. సో దీనికి రీజన్స్ ఏమున్నాయి? సో ఈ రీజన్స్ యూజువల్గా ఈ ముక్కులో నీరు రావడానికి కారణాలు ఏంటంటే ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీస్, అంటే హెడ్ ఇంజరీస్ వల్ల కొన్నిసార్లు తలలో గాయం తగలడం వల్ల అక్కడ నుంచి నీరు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది బ్రెయిన్ సర్జరీస్ కానీ లేకపోతే మనకు సైనస్ సర్జరీస్ అయినప్పుడు కూడా అప్పుడు కూడా ఏదైనా చిన్న హోల్ ఉన్నా అక్కడ నుంచి నీరు వచ్చే అవకాశం ఉంటుంది. మూడవ కారణం వచ్చేసి ఇడియోపతిక్, అంటే లోపల బ్రెయిన్లో ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల కొన్నిసార్లు చిన్న టేస్ట్ వచ్చేసి దాని నుంచి వాటర్ బయటకు వచ్చే అవకాశం ఉంది. సో అందరు మనం రెగ్యులర్ అడిగే డౌట్ ఏంటంటే అసలు బ్రెయిన్ నుంచి వాటర్ ఎందుకు వస్తుంది సార్, అసలు ఆ వాటర్ మనకు బయటికి ముక్కులోకి వెళ్ళి ఎందుకు కారుతుంది, వాటికి అసలు బ్రెయిన్లో వాటర్ రావడానికి కారణం ఏంటి అని అంటారు. సో ఇదేం బ్రెయిన్లో వాటర్ ఎవరో ఒక్కరికే వస్తున్నాను కాదు, ప్రతి మనిషికి బ్రెయిన్లో డైలీ 1.5 లీటర్స్ ఆఫ్ వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది అప్రాక్సిమేట్లీ. అంటే దీన్ని సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటాం. ఈ ఫ్లూయిడ్ ఎందుకు చేస్తాము అంటే మనము బ్రెయిన్కి న్యూట్రిషన్ ఇచ్చే ఫ్లూయిడ్, అంటే బ్రెయిన్కి మనకు ఆహారం ఇచ్చే ఫ్లూయిడ్, దీన్ని సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటాం. సో ఇమాజిన్ ఒక వాటర్ ట్యాంక్ లో దెర్ ఇస్ ఇన్ఫ్లో ఆఫ్ వాటర్ అండ్ అవుట్ఫ్లో కూడా ఉంటుంది. సో మనకి ఇన్ఫ్లో ఎక్కువైన ప్రాబ్లమే, అవుట్ఫ్లో బయటికి పోవడానికి అబ్స్ట్రక్షన్ వచ్చిన ప్రాబ్లమే. సో ఈ వాటర్ ట్యాంక్ లో ఎక్కడైనా లీకేజ్ ఉంటే దెన్ ఇట్ విల్ ఫైండ్ ఎ వే టు కమ్ అవుట్. కొంతమందికి ముక్కులకి వెళ్ళి నీరు వస్తుంటుంది, కొంతమందికి చెవులకి వెళ్ళి కూడా ఒటూరియా అంటాము, వాళ్ళకు కూడా చెవుల నుంచి కూడా నీరు వచ్చే అవకాశం ఉంటుంది. సో నేను చెప్పినట్టు ఈ 3 రీజన్స్ లో ఐదర్ ఏదైనా హెడ్ ఇంజరీ అవ్వడం వల్ల, లేకపోతే ప్రీవియస్ సర్జరీస్ అవ్వడం వల్ల, లేకపోతే ఇడియోపతిక్ లోపల ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల, ఈ 3 రీజన్స్ వల్ల కూడా మనకు సిఎస్ఎఫ్ రైనోరియా అనేది బయటికి రావచ్చు. సో వచ్చిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ప్లస్ మిగతా చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే మామూలు జలుబులో వచ్చే ముక్కులకి వెళ్ళి వచ్చే నీరుకి సిఎస్ఎఫ్ రైనోరియాకి డిఫరెన్స్ ఏంటి సార్ అని అడుగుతుంటారు. సో ముక్కులకి వెళ్ళి వచ్చే నీరు బాగా క్లియర్ ఫ్లూయిడ్ ఉంటుంది, వేరాస్ మనకు జలుబుతో వచ్చేది కొద్దిగా థిక్ ఫ్లూయిడ్ లా ఉంటుంది. సో ముక్కులో నుంచి వచ్చే నీరు ఎప్పుడు క్లియర్ గా ఒక దారిలాగా, ఒక నీటి దారిలాగా కంటిన్యూస్ గా పడతా ఉంటుంది. ఇట్లా కింది కొంగంగానే నీరు కంటిన్యూస్ గా పడతా ఉంటుంది. అండ్ ఇంకొక సింటమ్ వీళ్ళకు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే, జలుబుతో కంపేర్ చేస్తే, పడుకున్నప్పుడు ఈ సిఎస్ఎఫ్ రైనోరియా ఉన్న వాళ్ళకి హెడ్ ఏక్ బాగా రిలీఫ్, అంటే కంఫర్టబుల్ గా తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. వేరాస్ ఈ ముక్కు జలుబు ఉన్న వాళ్ళకి పడుకున్నప్పుడు నొప్పి తగ్గదు. సో ఈ రీజన్స్ తెలుసుకున్న తర్వాత మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమి? ట్రీట్మెంట్ వచ్చేసి సింపుల్ యాజ్ మెడికేషన్స్, కొంతమందికి సింపుల్ మెడిసిన్స్ తోటి కొంతమందికి తగ్గిపోతుంది. ఇఫ్ దెర్ ఇస్ నో ట్రామాటిక్, అంటే హెడ్ ఇంజరీ లేకుండా, వేరే ఏం రీజన్ లేకుండా ఓన్లీ స్పాంటినియస్ వస్తే వాళ్ళ చిన్న మందులు పెట్టేస్తే ఆ మందులతో తగ్గిపోతారు. యూజువల్ గా డయాబెటిక్స్ పెడతాము, ఆ డయాబెటిక్స్ తోటి దే హ్యావ్ వెరీ గుడ్ రిలీఫ్. రెండో ఆప్షన్ తగ్గట్లయితే దెన్ విల్ డూ సర్జరీ. సర్జరీస్ లో 2 టైప్స్ ఉంటాయి, బేస్డ్ ఆన్ ద కండిషన్. ఏమైంది కండిషన్ తెలుసుకొని, ఒకటేమో షంట్ అంటాం, అంటే డైవర్జన్. ఇంతో చెప్పినప్పుడు వాటర్ ట్యాంక్ లాగా వాటర్ ఫ్లూయిడ్ ఎక్కువ ఓవర్లోడ్ అవుతుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి మనం ఇంకొక పైప్ నుంచి సైడ్ చేసుకోవచ్చు. అలానే ఈ బ్రెయిన్ లో కూడా ఫ్లూయిడ్ ఎక్కువైపోయి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అనుకోండి, దెన్ విల్ డైవర్ట్ దట్. మనం ఒక చిన్న ట్యూబ్ పెట్టేసి నడుము దగ్గర నుంచి షంట్ పెట్టుకోవచ్చు, లేకపోతే బ్రెయిన్ నుంచి కూడా షంట్ పెట్టుకొని వీ కెన్ డైవర్ట్ దట్ ఫ్లూయిడ్. రెండో ఆప్షన్ వచ్చేసి ఎండోస్కోపిక్ సర్జరీ. ఎండోస్కోపిక్ సర్జరీ ముక్కు నుంచి మనం స్కోప్ పెట్టేసి చిన్న అక్కడ ఎక్కడైతే లీకేజ్ ఎక్కడైతే ఉంటుందో టెస్ట్ చేయించుకున్న తర్వాత ఆ ఏరియాని మనం కాన్సన్ట్రేట్ చేసుకొని అక్కడ వరకు మనం ప్యాక్ పెట్టుకోవచ్చు. మూడో సర్జరీ ఓపెన్ సర్జరీ. ఒకవేళ ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ ఆల్రెడీ బోన్ విరిగిపోయి దానివల్ల లీక్ వస్తుంటే ఆ బోన్ ఫ్రాగ్మెంట్స్ అన్ని నీట్ గా సెపరేట్ చేసుకొని అక్కడ మనం స్కిన్ లో ఫేషియల్ డేటా కానీ ఫ్యాట్ కానీ పెట్టేసి క్లోజ్ చేస్తాం. సో ఈ 3 ఆప్షన్స్ లో బేస్డ్ ఆన్ ద పేషెంట్ కండిషన్ బట్టి వీల్ ఎవాల్యుయేట్ అండ్ వీల్ టేక్ ఇట్ ఆన్ అకార్డింగ్. ఓకే.